సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తాము. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో యాజకుల అర్హతలు, వారి అక్కరలు వివరంగా చెప్పబడ్డాయి. తూర్పు తట్టు సూచే పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గానికి అతడు నన్ను తోడుకొని రాగా, ఆ గుమ్మము మూయబడి ఉంది. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించాడు గనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశించకుండునట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడే ఉంటుంది. శ్రోతలు వింటున్నారా? ఈ తూర్పు గుమ్మము ఎందుకు మూయబడి ఉంది? దేవుడు ఇదే గుమ్మము గుండా దేవాలయములోకి ప్రవేశించాడు గనుక ఆ దారిన మానవుడెవ్వడూ నడవకూడదు. గుమ్మము మూయబడింది గనుక ఆలయములో నుండి దేవుని మహిమ బయటికి పోదు. తూర్పు గుమ్మము మూయబడి ఉంది గనుక ఇక వారెవరూ తూర్పున ఉదయించే సూర్యదేవునికి నమస్కారాలు చెయ్యరు. 3వ వచనం, అధిపతి అయినవాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించేటప్పుడు అతడు అక్కడే కూర్చుంటాడు. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవాలి. ఈ అధిపతి ఎవరో కాదు, దావీదే. దేవునికి బలి నైవేద్యములు సమర్పిస్తాడు. ఆయనకు రాకపోకలకు స్వేచ్ఛ ఉంది, అధికారముంది. యెహోవా తేజోమహిమతో మందిరము నిండి ఉంది. మందిరపు కట్టడలు, విధులు నీకు తెలియచేస్తున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు. మీరు నా నిబంధనను భంగపరిచారు. నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేస్తున్నారు. హృదయమందు శరీరమందు సున్నతి లేని అన్యులను మందిరంలోకి తెస్తున్నారు. మీ హేయక్రియలు మానండి. పరిశుద్ధ వస్తువులను మీకు అప్పగించాను. వాటిని మీరు కాపాడలేదు. వాటిని అన్యులకు అప్పగించారు. ఇశ్రాయేలీయుల మధ్య అన్యులు నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించారు, తమ విగ్రహాలను అనుసరించారు. నన్ను విసర్జించిన లేవీయులు వారితో పాటు తమ దోష శిక్షను అనుభవిస్తారు, భరిస్తారు. నా పరిశుద్ధ స్థలమందు పరిచర్య చేసేవారు, ద్వారపాలకులు, బలిపశువులను వధించేవారు, వీరే నేను నియమించిన వారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులైన వారు ఇశ్రాయేలీయులు తొట్టిల్లడానికి తామే కారకులు. నేను వారికి విరోధిని. తమ దోషాన్ని వారే భరిస్తారు. తమ అవమానాన్ని, తమ హేయక్రియలకు రావలసిన శిక్షను వారే అనుభవిస్తారు. యాజకత్వము జరిగించడానికి వారు నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను, అతి పరిశుద్ధమైన వాటిని వారు ముట్టకూడదు. అయితే నేను నియమించిన వారే మందిరంలో పనిచెయ్యాలి. అందలి సేవకు విచారణకర్తలు వారే. వారే మందిర పరిచర్యను కాపాడతారు. దానికి వారే బాధ్యులు. 15వ వచనం, ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టే సాదోకు సంతతి వారైన లేవీయులైన యాజకులు పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి కొవ్వును, రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఇక్కడ సాదోకు వంశీకులు పేర్కొనబడ్డారు. వీరు విశ్వసనీయంగా యాజక పరిచర్య జరిగించారు. ఇతరులు నమ్మక ద్రోహులయ్యారు. సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందడానికి సాదోకు సహకరించాడు. సొలొమోను రాజయ్యాక సాదోకు ప్రధాన యాజకుడయ్యాడు. అప్పటి నుండి సాదోకు వంశీకులే యాజకత్వ పరిచర్య కొనసాగించారు. 16వ వచనం, వారే నా సన్నిధిలో నిలిచి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి నా బల్ల వద్దకు వచ్చి పరిచర్య చేస్తారు. నేనప్పగించిన దాన్ని కాపాడతారు. లోపటి మందిరపు ఆవరణములోకి వచ్చేటప్పుడు జనపనార బట్టలే ధరించాలి. అవిసెనార పాగాలు పెట్టుకోవాలి. నడుముకు జనపనార బట్ట కట్టుకోవాలి. జనుల వద్దకు వెళ్లేటప్పుడు వేరే బట్టలు ధరించాలి. 20వ వచనం, వారు
తలలను బోడి చేసుకోకూడదు, తల వెండ్రుకలను పెరుగనీయకూడదు. లోపలి ఆవరణములో ప్రవేశించేటప్పుడు ఏ యాజకుడు ద్రాక్షరసం పానం చేయకూడదు. శ్రోతలు, ఈ ఆజ్ఞలన్నీ అరణ్యంలో ఇంతకు ముందే నిర్గమకాండం, లేవియ కాండముల్లో ఇవ్వబడినవే. యాజకుడు విధవరాలిని గాని విడాకులిచ్చిన దానిని గాని పెళ్లాడకూడదు. యాజకులే తీర్పరులై ఏది పవిత్రమో ఏది ప్రతిష్ఠితము కాదో ప్రజలకు నేర్పాలి. నా నియామక కాలాలను వారే పాటించాలి, అలాగే జరిగించాలి. ఇది దైవ సేవకుల బాధ్యత. ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 10వ వచనంలో పౌలు ప్రార్థిస్తూ అన్నాడు, మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారై ఉండాలి. మీ ప్రేమ అభివృద్ధి చెందాలి. దేవునికి మహిమ స్తోత్రము కలగాలి. యేసుక్రీస్తు వలననైన నీతి ఫలాలతో మీరు నిండి ఉండాలి. క్రీస్తు దినమునకు నిష్కపటులు, నిర్దోషులు అయి ఉండాలి. పాత నిబంధన యాజకులపై కూడా ఇలాంటి గురుతరమైన బాధ్యతలను దేవుడుంచాడు. దైవ సేవకులు ఈ లోకంలో దేవుని ప్రతినిధులు. వీరు దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడతారు. నైతిక ఆధ్యాత్మిక విషయాలలో వీరే నిర్ణేతలు. యాజకుడు ఏ మనుష్య శవాన్ని గాని ముట్టి అంటుపడకూడదు. అయితే తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, అవివాహిత అయిన సహోదరి వీరి శవాలను ముట్టి అంటుపడవచ్చు. ఆ తరువాత శుచిర్భూతుడై సరిగా 7 దినాలు లెక్కించి పరిశుద్ధ స్థలానికి వచ్చి తన కొరకు పాప పరిహార బలి చెల్లించాలి. నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులలో వేరే స్వాస్థ్యము వారికి ఉండదు. నైవేద్యాలు, బలిమాంసము యాజకులకు ఆహారం. దేవునికి ప్రతిష్ఠితములైన వస్తువులన్నీ వారివే. ప్రథమ ఫలార్పణలో మొదటివి యాజకులకే. ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకులదే. చచ్చిన పశుజంతు మాంసం యాజకులు తినకూడదు. ఇప్పుడు 45వ అధ్యాయంలోకి రండి. మీరు దేశాన్ని విభజించేటప్పుడు భూమిలో ఒక భాగం యెహోవాకు ప్రతిష్ఠించాలి. అది ప్రతిష్ఠార్పణం. ఆ ప్రతిష్ఠిత భూమికి సరిహద్దులు ఏర్పరచాలి. ఇది యెహోవాకు పరిశుద్ధ స్థలం. పరిచర్య చేసే యాజకులకు అది ప్రత్యేకించబడింది. లేవీయులకు ఇండ్లు కట్టుకునేందుకు నివేశన స్థలం కేటాయించబడాలి. వారికి స్వాస్థ్యముగా 20 గదులు ప్రత్యేకించబడతాయి. పట్టణం కోసం విశాల ప్రదేశం ప్రత్యేకంగా ఏర్పరచాలి. ఇశ్రాయేలీయులందరికీ అది స్వాస్థ్యమవుతుంది. అధిపతికి భూమి వేర్పాటుగా ఉంటుంది. అధిపతి నా జనులను బాధించకుండా కట్టుదిట్టం చేయబడుతుంది. అతనికి భూస్వాస్థ్యం ఏర్పాటవుతుంది. ఇశ్రాయేలీయుల అధిపతులారా, బలాత్కారము, దోపిడీలు మానండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనండి. తూనిక రాళ్లు, కొలతలు న్యాయంగా ఉంచాలి. అధిపతి బాధ్యతాయుతంగా బలులన్నీ సక్రమంగా అర్పించబడేటట్లు చూడాలి. పస్కా పండుగ సక్రమంగా ఆచరించాలి. 7 దినాల పండుగ కూడా క్రమము చొప్పున జరిగించాలి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో ఎన్నెన్నో వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. దేవాలయానికి, అధిపతికి కేటాయించబడిన భూమి జాతీయ కేంద్రం. దేవుడే ఆయన బిడ్డల జీవితాలకు కేంద్రమందుండాలి. అధిపతులు, ప్రజలు కూడా నిజాయితీగా వ్యవహరించాలని దీని భావం. వృత్తి వ్యాపారాలలో దేవుని బిడ్డలు ఎంతో నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. అర్పణలు నిష్కల్మషమైన మనస్సాక్షితో అర్పించాలి. పస్కా 7 దినాల పండుగ. ఏటేటా ఈ పండుగ క్రమము తప్పకుండా ఆచరించాలి. ఈజిప్టు దేశంలో బానిసత్వం నుండి దేవుడు తమను బయటికి నడిపించిన విధానాన్ని ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది. దాస్య విముక్తికి పస్కా పండుగ చరిత్రాత్మకమైన సంకేతంగా నిలిచిపోయింది. దేవుడు ఈ పండుగను స్థాపించాడు. ఇశ్రాయేలీయులకు ఈ పండుగ ఎంతో జాతీయ ప్రయోజనం కలది. ప్రథమ పస్కా దినం రాత్రివేళ గొర్రెపిల్ల రక్తం పూయబడిన ఇండ్లను మరణదూత దాటిపోయాడు.
రక్తం లేని ఇండ్లను మరణదూత సంహరించాడు. ఈ పండుగ విధానం నిర్గమకాండం 11, 12 అధ్యాయాలలో వివరంగా వర్ణించబడింది. 25వ వచనంలో పర్ణశాలల పండగ పేర్కొనబడింది. దేవుడు తన ప్రజలను కాపాడిన చారిత్రక వాస్తవాన్ని ఈ పండుగ వారికి జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో ఉండగా ఈజిప్టు నుండి వాగ్దత్త భూమి వరకు వారు గుడారాలలో, పర్ణశాలల్లో నివసించిన వైనం ఈ పండగలో వారికొక వస్తుపాఠం. లేవియకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో ఈ పండగ వివరాలు చెప్పబడ్డాయి. యెహెజ్కేలు 45వ అధ్యాయం 18 నుండి 22వ వచనం వరకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పించాలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీద, బలిపీఠపు చూరు 4 మూలల మీద, లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీద ప్రోక్షించాలి. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయటానికి నెల 7వ దినమందు అలా చేయాలి. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించాలి. 7 దినములు దాన్ని ఆచరించాలి. అందులో పులియని ఆహారము తినాలి. ఆ దినమున అధిపతి తనకు, దేశానికి చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పించాలి. ప్రియ సోదరీ సోదరులారా, పస్కా నేరుగా యేసుక్రీస్తు వైపునకే చూపుతుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు గదా. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఎదురవుతోంది. పాత నిబంధన బలులన్నీ క్రీస్తునందు నెరవేరాయి గదా. 1000 ఏండ్ల పాలనలో ఈ బలులు పునరుద్ధరించబడతాయా? జాగ్రత్తగా వినండి. బలులన్నీ వాటిని నెరవేర్చిన క్రీస్తు వైపునకు చూపుతాయి. అలాగే మనం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించేటప్పుడు యేసు ప్రభు శిలువపై మన కోసం చనిపోయిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటాము. యేసు ప్రభువు రక్తనిధి పరలోకంలో ఉంది. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ ద్రాక్షరసాన్ని ఉపయోగిస్తాము. ఆ రక్తం నీలో నాలో ఉంది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటాము. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా బల్యర్పణ విధానమంతా యేసు ప్రభువునే జ్ఞాపకం చేస్తుంది. సంఘము, ఇశ్రాయేలు ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవలసిందే. ఇశ్రాయేలుకు యెహోవా దేవునితో గతంలో ఉన్న అనుభవాల స్మృతులు ఈ బల్యర్పణలో వారికి కలుగుతాయి. వారి విమోచనను, విమోచకుణ్ణి వీరి విధంగా స్ఫురణకు తెచ్చుకుంటారు. ప్రియ శ్రోతలు, యెహెజ్కేలు దర్శనంలో చూచింది కొత్త ఆలయం. అందులో సేవ చేయడానికి ఎవరు ఎలాంటి వారు కావాలో దేవుడు తన ప్రవక్తకు తేటగా చూపుతున్నాడు. లేవీయులు, యాజకులు అంకిత భావంతో సేవ చేసేవారై ఉండాలి. ఆరాధన విధానం ఎలా ఉండాలో దేవుడు చూపాడు. శ్రోతలు గుర్తించారా? దేవుడు పదే పదే నా ఆలయం, నా అర్పణలు, నా నిబంధన, నా పరిశుద్ధ వస్తువులు, నా బల్ల అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మరెవరి ప్రమేయమూ లేదు. అంతా దేవునిదే. ఇంతకు ముందే ఒక ఆలయం నాశనమైపోయింది. ఎందుకని? అది దేవుని ఆలయమని యాజకులు, లేవీయులు మరచిపోయారు. అది తమ స్వంతమనుకొని తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. దేవునికి కోపం తెప్పించారు. దేవునికి సేవకులై ఉండడం గొప్ప భాగ్యం. దైవ సేవకులకు ఇది నా స్వంతం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతా దేవునిదే. దేవునికి చెందిన సేవకులకు ఎంతో ఆనందం, ఎంతో ఉద్రేకం. సేవకుడు దేవునికి సజీవయాగముగా సమర్పించబడినవాడు. సేవలో విశ్వసనీయత ముఖ్య లక్షణం. నమ్మకం తప్పిన వ్యక్తి దైవ సేవకుడైతే రాను రాను తన ఆధిక్యతలన్నీ పోగొట్టుకుంటాడు. విశ్వసనీయులే దేవునికి సన్నిహితులు. యాజకులు తమ దుస్తుల విషయంలో
భోజన పానాదుల విషయంలో ఎంతో క్రమశిక్షణను పాటించాలి. యాజకుని వ్యక్తిత్వం ఆకర్షణీయమై ఉండాలి. అతడు నలుగురికి ఎలా కనపడుతున్నాడు అనేది ముఖ్యం. యుక్తాయుక్త విచక్షణ లేని దైవసేవకులు ప్రజలకు ఇచ్చేది ఏమీ ఉండదు. ఈ అధ్యాయాలలో అధిపతి పేర్కొనబడ్డాడు. అధిపతి గుమ్మం దగ్గరే నిలవాలి. ప్రజలు ప్రవేశ ద్వారం దగ్గరే నిలిచి ఆరాధించాలి. హద్దు దాటి లోపలికి రాకూడదు. అయితే ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోకి నిరభ్యంతరంగా ప్రవేశించగలం. అధిపతిలాగా మన ఆరాధన సేవ పరిమితం కాదు. క్రీస్తు రక్తం వల్ల మనకు అతి పరిశుద్ధ స్థలంలోకి సమృద్ధి ప్రవేశమున్నది. ఈ సందర్భంలో మా శ్రోతలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మననం చెయ్యాలి. పౌలంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనగలుగునట్లు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. ఇది దేవుని ఆజ్ఞ. సోదరీ సోదరులారా, మనకు దేవుడు వాగ్దానం చేసింది ఇహలోక భౌతిక ఆలయం కాదు, మనకు పరలోకం క్రీస్తునందు వారసత్వంగా లభించింది. మనమెంత ధన్యులం! ఒక్కసారి ఏదెను తోటను చూడండి. ఆదాము హవ్వలు ఏం పోగొట్టుకున్నారో గ్రహించండి. దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను తీసుకొని తిని నిరంతరము జీవిస్తాడేమో. దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, జయించేవానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను. మొదటి ఆదాము పోగొట్టుకున్నది కడపటి ఆదామైన క్రీస్తు మనకిచ్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. మొదటి ఆదాము అవిధేయుడు, కడపటి ఆదామైన క్రీస్తు మహావిధేయుడు. మనకు జీవవృక్షాన్ని దాని ఫలాలను అనుభవించే హక్కు మనకిచ్చాడు. జీవవృక్ష ఫలాహారమంటే నిత్య జీవప్రాప్తి. నూతన యెరూషలేములోని ఆహారం జీవవృక్ష ఫలాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం 14వ వచనం, స్ఫటికము వలె మెరిసే జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహిస్తున్నది. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షమున్నది. అది నెలనెలకు ఫలిస్తూ 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచటానికి వినియోగపడతాయి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా లోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు. సోదరీ సోదరులారా, మన పరదైసు యేసుతో నిత్యత్వమే. ఇక్కడి మన విశ్వాసం అక్కడ మన విజయంగా పేర్కొనబడింది. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యకృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.